కరెక్ట్ నేను కాదంటున్నా. అంటే మీరు పవన్ కళ్యాణ్ ఎలా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ కాపున నేను ఎప్పుడూ ఒక కులం నాకు లేదు. 2014లో కూడా చెప్పాను, నేను ఒక కులానికి, ఒక మతానికి, ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు. చిన్న మనసులున్న వ్యక్తులు అవి చేస్తారేమో. నేను మానవత్వాన్ని రిప్రజెంట్ చేయడానికి వచ్చాను తప్ప ఒక కులం తరపున రాలేదు, ఒక మతం తరపున రాలేదు, ఒక ప్రాంతం తరపున రాలేదు. నీ జిల్లా, నీ 2 జిల్లాలని వాళ్ళకి చెప్పడానికి చేశాను. శ్రీకాకుళం నాది, విజయనగరం మాది, విశాఖపట్నం మాది, కోస్తా అంతా సరే. రాయలసీమలో నీకు బలం లేదంటారు. రాయలసీమలో బలం అంటే తొడగట్టి చెప్పాలా మీకు? అంటే సినిమాలు చూసి తొడలు కొడితే అవి రియల్ లైఫ్లో పవన్ కళ్యాణ్ చేస్తాడా? ఏంటా మాట్లాడతారు మీరు? రాయలసీమకి వెళ్ళాం. రాయలసీమ గొప్పతనాన్ని నేను చెప్పగలను. రాయలసీమ సంస్కృతి అంటే బాంబులతో దాడులు చేసే సంస్కృతిని చెప్పే వ్యక్తులు ఉన్నారు. కానీ రాయలసీమ అంటే చదువుల తల్లి నేల, అన్నమయ్య తిరిగిన నేల, తరిగొండ వెంగమాంబ తిరిగిన నేల అని చెప్పే వ్యక్తులు ఎక్కడ కనిపించారు మనకి? వీర బ్రహ్మేంద్ర స్వామి జన్మనిచ్చిన నేల, పీర్ బాబా తిరిగిన నేల అది ఎవరు చెప్పరు. మనం పోరాట యాత్ర తర్వాత మొత్తం చూపించాం. జనసేనకి బలం ఒక్క గోదావరి జిల్లాలే కాదు, సమస్త ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం పోటీ చేయలేదు. కానీ తెలంగాణలో ఒక రోజున ఇక్కడ యువత ఏ మార్పు అయితే కోరుకుంటున్నారో, తెలంగాణ యువత, తెలంగాణ ఆడపడుచులు కూడా అదే మార్పుని ఒక రోజు నేను మీకు అండగాని మీరు కోరుకున్న రోజున జనసేన పార్టీ తెలంగాణ ప్రజానీకానికి అండగా నిలబడతా. ఆ మాట నేను మీకు రాజమండ్రి నుంచి చెప్తా ఉన్నాను. ఇదే గోదావరి జిల్లా నుంచి, ఇదే తూర్పు గోదావరి జిల్లా నుంచి 96లో భారతీయ జనతా పార్టీ నాయకులు చిన్న రాష్ట్రాలకి మేము అనుకూలం అని చెప్పి విభజిస్తామని 96లో చెప్పారు. ఈ రోజున అదే తూర్పు గోదావరి నుంచి నేను చెప్తున్నాం, జనసేన చెప్తుంది, తెలంగాణకి జనసేన అవసరం ఉంటుంది. తెలుగు జాతి ఐక్యత కోసం జనసేన అవసరం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఈ 5 సంవత్సరాల ప్రయాణంలో ఒక చిన్నపాటి అనుభవం ఎలా ఉందంటే, ప్రఖ్యాత కవి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ పార్లమెంట్ మెంబర్ జావేద్ అఖ్తర్ ఎక్ మొహరే కా సఫర్ అని చెప్పి ఒక కవిత్వం రాశారు. ఆ కవిత్వంలో తను చెప్పేది, ఒక చిన్నపాటి పావు, అత్యంత తక్కువ విలువ కలిగిన ఒక చిన్నపాటి భటుడు, ఒక పావు జీవితాన్ని చూస్తూ ఉంటే కనిపించంత మేరకు గళ్లతో ఉన్న సరిహద్దు. ఆ చిన్నపాటి పావు ఒక్కొక్క గడినిది ముందుకెళ్ళాలి అంటే ఎటు చూసినా నయవంచకులు, ఎటు చూసినా రక్త పిపాసులు, దెబ్బ కొట్టేవాళ్ళు. చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా మెలగాలి అని ఆ పావు తెలుసుకుంది. ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంటే నయవంచకులను దాటుకొని ఈ చిన్నపాటి పావుని ఒక్కొక్క గడిలో ఒక్కొక్క కష్టం, ఒక్కొక్క ప్రమాదం అడుగు ముందుకేయనివ్వల. కానీ అన్నిటినీ దాటుకొని ఆ చిన్నపాటి పావు ఒక్కొక్క గడిని దాటుకుంటూ వెళ్ళి దాని స్థానం దాన్ని సంపాదించుకుందని. అలాగే
ఎప్పుడో చిన్నప్పుడు ప్రారంభించిన ఒక 12 ఏళ్ల వయసులో ఒక చిన్నపాటి వ్యక్తి ఒకడు, 12 ఏళ్ల కుర్రోడు ఒకడు ఒక కలగన్నాడు. ఈ దేశం కోసం, సమాజం కోసం వాడు యాక్టర్ అవ్వాలని కలలుగనలా, డబ్బులు సంపాదించాలని కలలుగనలా, పేరు రావాలని కలలుగనలా. గొప్ప నాయకులు జీవిత చరిత్రలు టీచర్లు చెప్తే చదివి నేను కూడా వాళ్ళలాగా దేశానికి సేవ చేయాలనుకుని కలలుగన్నాడు. ఆ కళ, ఆ చిన్నపాటి పావు కళ, అది ఒక రోజున నటుడిని చేసింది, ఒక రోజున జనసేన పార్టీని పెట్టనిచ్చేలా చేసింది. ఎంత అవమానాల్ని, అన్యాయాన్ని ఎదుర్కొంటూ ఒక్కొక్క చదరంగంలోని ఒక్కొక్క గడికి అడుగులేసుకుంటూ ఈ రోజున 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది జనసేన. 2014లో తెలుగు జాతి సుస్థిరత కోసం పోటీ చేశాం. ఈసారి సమతుల్యత కోసం పోటీ చేస్తున్నాం. మన రాయలసీమలో ఒకటే చెప్పాను, వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి లాగా పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ కానీ బీసీలకి మహా సదస్సులు పెట్టదు. బీసీలకి అలా చేయాలి ఇలా చేయాలి మాట్లాడదు. నిన్న 32 మంది చేసిన జాబితాలో బీసీలకు అండగా నిలబడ్డ పార్టీ జనసేన పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, మేము బీసీలకు అండగా ఉంటాం అంటారు. సదస్సులు పెడితే సరిపోద్దా? కడప పార్లమెంటు మీరు బీసీకి ఇవ్వగలరా? పులివెందల బీసీకి ఇవ్వగలరా? మీ కుటుంబాన్ని కాదని చెప్పి మిగతా వారికి సీట్లు ఇవ్వగలరా? నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంది, వ్యక్తుల్ని జనరలైజ్ చేయను. ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ, ప్రాంతానికి కానీ ఒకడు తప్పు చేస్తే ఆ వ్యక్తి తప్పు చేశాడంటాను కానీ ఆ కులం తప్పు చేసింది నేను ఎప్పుడు మాట్లాడను. మొన్న మధ్యన నా కొడుకు ఒకటే చెప్పాను, నా పెద్ద కొడుక్కి, అదేదో చిన్న బాధలు ఎవరన్నా ఇట్లా అన్నారంటే, వాళ్ళందరూ ఇలాగే చేశారంటే అందరూ అనకు, ఒకడు చేశాడు లేదా కొద్దిమంది చేశారు, అందరినీ ఏకగాటిన కట్టేయడం తప్పని చెప్పాను. నన్ను క్షమించమని అడిగాడు నా కొడుకు. నేను నేర్చుకున్నది, రాయలసీమకి వెళ్ళినప్పుడు కులాల గురించి జనసేన ఏ విధానం మీద వచ్చిందంటే కులాల ఐక్యత. కులాలని విభజించి అందరూ రాజకీయం చేస్తారు, కులాలని ఐక్యపరిచి రాజకీయం చేస్తుంది జనసేన బలం. అది చాలా మందికి అర్థం కాకపోవచ్చు. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళని నువ్వు కాపని చూడలా, నువ్వు కమ్మని చూడలా, నువ్వు మాదిగాని చూడలా, నువ్వు ఆంధ్రుడిగా చూశారు. అందరినీ చెత్త కింద తిట్టారు, నీచంగా తిట్టారు తెలంగాణ నాయకులు కొద్దిమంది. Please subscribe New Waves.